హాయ్ అండి. ఈరోజు మట్టి సెట్లో చేపల పులుసు పెడుతున్నాను. చూద్దరుగానండి. ఇదిగోండి చేపలు అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పెద్దలపాయ పేస్ట్, ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ముక్కలుగా కూడా కోసుకుంటాను. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇదైతే జీడిపప్పు పేసినది, పుచ్చపప్పు, గసగసాలు, ఎండి కొబ్బరి, అవన్నీ నేనైతే మెత్తగా నెయ్యి వేసి వేపుకొని పొడి చేసి పెట్టుకున్నా. అందుకే కొంచెం తడిగా ముద్దగా ఉంది. గరం మసాలా, ధనియాల పొడి అన్నమాట, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు కారం తగినంత వేసుకోవటమే. మట్టి సెట్ని పొయ్యి ముట్టించుకుందాం. ఇదిగోండి నేనైతే శనగ నూనెతోనే వండుతున్నాను చేపల పులుసు, ఇంకా టేస్టీగా ఉంటుందని. ఈ కత్తిరి ఎందుకు తేగట్లా, రోషన్ గారు అయ్యని కత్తిరిచ్చేసి ఎక్కువ ఫోన్ చేసాడు. ఇది శనగ నూనె కదా, నురుగు వస్తుంది. నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం బాగా ఎర్రగా వచ్చేటట్టుగా వేపుకున్నాం. పేస్ట్, పెద్దలపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంతవరకు ఉడకాలన్నమాట. ఇది ఇదిగోండి ఎర్రగా కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం, నేనైతే కల్లుప్పే వేస్తున్నా. కల్లుప్పు కొంచెం టేస్టీగా ఉంటుంది. కారం, చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి కారం, నాత నీసు అవసరం. పసుపు, ఇదిగోండి ఉడికిపోయింది. ముక్కలు అనేది వేస్తున్నా. కొంచెం ఈ మసాలాలో 5 నిమిషాలు సేపు మగ్గితే మసాలా, నూనె, ఉప్పు, కారం బాగా పట్టిద్ది అనమాట. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వాటికి పట్టిన తర్వాత పులుసు పోస్తాను. ఇంకా గంట పెట్టి తిప్పటం కుదరదు, ఇంకా తిప్పకూడదు అన్నమాట. తిప్పి అనుకోవాలి. పులుసు
మగ్గిపోయినాయి ముక్కలు బాగా. దానిలో పులుసు పోసుకుంటున్నా. తిరగట్లా సరిగా చిన్నగా. ఉప్పు పులుసు సరిపోయింది. కొంచెం బాగా ఉడకాలన్నమాట. కొంచెం 10 నిమిషాలు చెప్పు మూత పెట్టుకుందాం. ఇది చూడండి కళాపేళ ఉడికిపోయింది పులుసు. నేనైతే ఈ కొబ్బరి జీడిపప్పు పొడి వేసుకుంటున్నా. ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. చూడండి 10 నిమిషాల సేపు మూత పెట్టుకున్నా. ఇదిగోండి పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. వేడి వేడిగా తినాలి. ఉడకంగానే సిమ్లో పెట్టుకొని. బాయ్ బాయ్. అండ్ ఇదిగోండి నేను ఇప్పుడైతే అన్నం తినబోతున్నాను. ఒక్క నిమిషం ఉండు. చేపల కూర అంటే ఇష్టం, అందుకని ఇలా చేపల కూర వండాం. ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్పాలి ఎట్టాగుందో. మెట్టంది టేస్ట్ కూర ఉప్పు కారం సరిపోయిందా? అన్ని పులుసు అంత బాగుంది. కూడా వేసుకోమని. అరుణా రా, నువ్వు కూడా అన్నం తిను. కాలిపోతుంది. ఏంది వేడి వేడిగా ఫ్యాన్ అయ్యన్న కాలుతుంది. సూపర్గా ఉంది మట్టి సెట్లు చేపల పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.